ఎన్డీఏ పార్టీ బలపరిచిన అరకు పార్లమెంటరీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థుల గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని విశాఖ నగరంలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీల సమావేశంలో 7 నియోజకవర్గాలకు చెందిన 3 పార్టీల ముఖ్య నాయకులు ముక్త కంఠంతో తెలిపారు. ఈ సమావేశంలో విచ్చేసిన అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ ప్రధాని మోదీ భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా అనేక సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టారని, భారతదేశ ప్రజలంతా ప్రధాని మోదీ పాలనకై ఎదురు చూస్తున్నారని, రాష్ట్రంలో 3 పార్టీల కలయికతో ప్రభంజనం సృష్టిస్తామని, ముఖ్య నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి అరకు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు హాజరై సమావేశంలో తమ అభిప్రాయాలను నాయకులతో మాట్లాడి ప్రజలకు పార్టీ గుర్తులు చేరువయ్యేలా కృషి చేయాలని ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులను కోరారు. మీరందరూ ఎప్పుడైతే చైతన్యం పొందుతారో, మన గిరిజనులు ఎప్పుడైతే మనం చెయ్యి బిగించి వెలుకడు బిగించి లేదు మా రైట్స్ మా హక్కులు మాకు కావాలి, మాకు ఇళ్ళు కావాలి, మాకు నీళ్లు కావాలి, మా జీవితాలు సుఖమయం బతకాలి, నరేంద్ర మోడీ గారు మహిళల్ని ఒక్కొక్కరిని కరోడ్పతి చేయాలనుకుంటారు, అక్కడ కాళ్ళ మీద నిలబెట్టాలనుకుంటారు. మనకి ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఏజెన్సీ డిఎస్సీ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. సో మీరందరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, కమలం గుర్తు గురించి ప్రతి ఒక్కరికి చెప్పడానికి రెస్పాన్సిబిలిటీ నువ్వే తెచ్చుకోవాలి. పాడేళ్ళు ఉంటాయి, పాడేళ్ళు కానీ అరకులు కానీ ఉంటాయి, వెళ్ళి తీసుకుని ఇచ్చేయాలి. నీకు ఏ సమస్య వచ్చినా సరే రండి, మనం కలిసి పోరాడదాం, కలిసి సాధిద్దాం. ఓకే, మనం సాధించుకున్నాం. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మీకు ఇళ్ళు వస్తాయి, నేను దానికి మీకు గ్యారెంటీ ఇస్తాను. మన ఓటు కమలం, గుర్తుపెట్టుకోండి, కమలం గుర్తు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.